హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. సో రేపటి ప్రమో చూసుకున్నట్లయితే రేపు మానస్ ఇంకా ప్రియాంక జైన్ ఇద్దరు వస్తారు. సో ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిపోయి విత్ జోష్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ మాట్లాడుతూ మానస్ అండ్ ప్రియాంక మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లోకి ఇంకొకసారి చూడడం ఆనందంగా ఉంది అంటాడు. సో మానస్ ఇంకా ప్రియాంక ఇద్దరు కూడా థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు వచ్చేసరికి కంటెస్టెంట్స్ అందరికి ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఏంటంటే హెడ్, షోల్డర్, నీస్, టోస్ కి బదులు బాటిల్ పట్టుకోవాలన్నమాట. సో వాళ్ళు కమాండ్స్ ఇస్తూ ఉంటారు, వీళ్ళు ఫాలో అవుతుండాలి. అవుట్ అయిన వాళ్ళు అవుట్ అయిపోతూ ఉంటారు. అంటే లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళు ఏమన్నా వీళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటా అంటారు కదా టాస్క్ల్లో. సో అట్లా ఏమైనా చేస్తారనమాట. ప్రస్తుతానికి చూపించిన ప్రమో ప్రకారం ఈ టాస్క్ గురించే ఇచ్చారు. సో ఇది టాస్కా లేకపోతే ఫన్నీగా వీళ్ళు చూస్ చేసుకుంటున్నారా అనేది నెక్స్ట్ ప్రమోస్ లో తెలియాలి. సో స్టార్ట్ అవగానే సో మానస్ కమాండ్స్ ఇస్తూ ఉంటారు, హెడ్, నీస్, షోల్డర్, హెడ్ అని. సో ఫస్ట్ రౌండ్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి గౌతమ్ అవుట్ అయిపోయినట్టున్నాడు, వీళ్ళు పక్కనే నిల్చొని ఉన్నాడు. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి ఇంకా అవినాష్, రోహిణి, నిఖిల్ ముగ్గురు అవుట్ అయిపోయినారు. తర్వాత ఫైనల్ గా చూసుకున్నట్లయితే పృథ్వీ, ప్రేరణ, తేజ ఉంటారనమాట. సో వీళ్ళ ముగ్గురులో పృథ్వీ అవుట్ అయిపోతాడు అనమాట. సో ప్రేరణ, తేజ అయితే ఇద్దరు మిగులుతారు. చూడాలి ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది. సో టాస్క్ ఏమైనా కండక్ట్ చేస్తారా, ఇది ఫన్నీ టాస్క్ అనేది ముందు ముందు ప్రమోస్ లో చూద్దాం మరి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీక్ వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందండి. సో డబుల్ ఎలిమినేషన్ లో ఈసారి ఎవరు వెళ్ళిపోతున్నారని మీ ఒపీనియన్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నేను షూర్ గా డబుల్ ఎలిమినేషన్ గురించి డీటెయిల్స్ చెప్తాను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.